హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ ట్రేడర్. ఫ్రెండ్స్, నేను యూజ్ చేసే ఇంకొక ఇంట్రాడే స్ట్రాటజీ ఒకటి మీకు చెప్పబోతున్నాను. ఈ స్ట్రాటజీలో మనం ఒక ఇండికేటర్ అనేది యూజ్ చేస్తాము. ఆ ఇండికేటర్ పేరే ఆర్ఎస్ఐ. ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. ఇది చాలామంది వ్యూవర్స్ తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఎవరికైనా న్యూ వ్యూవర్స్ ఈ ఆర్ఎస్ఐ గురించి తెలియకపోయి ఉంటే ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. దీని గురించి మీకు క్లియర్ ఐడియా అనేది వస్తుంది. ఓకేనా, రైట్. జనరల్గా ఈ ఆర్ఎస్ఐలో మనకి మనం ఏంటి ఓవర్ బ్రాట్ ఓవర్ సోల్డ్ రీజియన్స్ అనేవి ఉంటాయి. అది 60-40, 80-20, 70-30 ఎవరికి తగ్గట్టు వాళ్ళు పెట్టుకొని ట్రేడ్ చేస్తూ ఉంటారు కదా. కాకపోతే మనం చేసే స్ట్రాటజీలో కంప్లీట్గా ఈ స్ట్రాటజీ కాదు ఫ్రెండ్స్. ఇది మనం ఇందులో కూడా మనం సింపుల్గా క్యాలిక్యులేషన్ బేస్డ్ స్ట్రాటజీయే ఉంటుంది. ఈ స్ట్రాటజీలో చిన్న క్యాలిక్యులేషన్ యూజ్ చేసి మనం చేస్తాం, అంతేగాని సెట్టింగ్ 70-30, 80-20, 60-40 పెట్టుకోండి. ఓకేనా, అది ఎలాగో ఇప్పుడు మీకు చూపెడతాను ఫ్రెండ్స్. స్ట్రాటజీ చెప్పే ముందు మీకు ఒక విషయం ఏంటి అంటే, మీరు స్ట్రాటజీ పూర్తిగా వినండి, ఏమైనా డౌట్స్ వస్తే అడగండి, ఆ తర్వాత బ్యాక్ టెస్ట్ చేసుకోండి, ఆ తర్వాతే మీరు ట్రేడ్ చేయండి దీంతోనే. ఓకేనా, రైట్. ఇప్పుడు డైరెక్ట్గా స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇది ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్, రైట్. మీరు కూడా ట్రేడింగ్ వ్యూ లేదా మీ బ్రోకర్ ఎవరిది ఉంటే వాళ్ళు చార్ట్ ఓపెన్ చేసుకోండి. నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, ఏ ఇండెక్స్ అయినా ఓపెన్ చేసుకోండి, ఏ స్టాక్ అయినా ఓపెన్ చేసుకోండి, అన్నింటిలో పనిచేస్తుంది ఇది. ఓకేనా, రైట్. ఇప్పుడు మీరు దీన్ని 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టుకోవాలి. ఏ చార్ట్ ఓపెన్ చేసినా కూడా దాన్ని 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టుకోవాలి, రైట్. పెట్టుకున్నాక ఇప్పుడు నిఫ్టీలో పెట్టుకున్నాం కదా, ఈ నిఫ్టీ చార్ట్. ఇప్పుడు ఇండికేటర్ యూజ్ చేస్తామని చెప్పాం కదా, ఆ ఇండికేటర్ని ఇప్పుడు యాడ్ చేద్దాం చార్ట్ మీద. దట్ ఈస్ ఆర్ఎస్ఐ. ఓకే, ఇది రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. నేను యాడ్ చేశానా, రైట్. నేను ట్రేడింగ్ వ్యూలో ఓపెన్ చేశాను, మీ దాంట్లో చూసుకోండి. ఇందులో 2 లైన్స్ వస్తాయి. ఒకటి ఆర్ఎస్ఐ బేస్డ్ మూవింగ్ యావరేజ్ అనే వస్తాయి మనకి. సో మనకి ఆర్ఎస్ఐ ఒకటే కావాలంటే ఈ పర్పుల్ లైన్ ఒకటే కావాలి, ఈ ఎల్లో లైన్ మనకు సంబంధం, మనకు అవసరం లేదు. ఓకేనా, రైట్. చూడండి, ఈ ఆర్ఎస్ఐ బేస్డ్ ఎంఏ మనకు అవసరం లేదు, ఓన్లీ ఆర్ఎస్ఐ ఒకటే కావాలి. సో మన పర్పుల్ లైన్ ఒకటే మనం చూద్దాం, రైట్. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ క్యాండిల్ని ఫస్ట్ స్టెప్ ఏంటి, 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టుకోవాలి. ఆర్ఎస్ఐని యాడ్ చేసుకోవాలి. సెట్టింగ్స్ యాజ్ ఇట్ ఈస్గా అట్నే ఉంచండి, మీరు ఏం మార్చకండి. ఆర్ఎస్ఐ ఇండికేటర్ని పెట్టండి. తర్వాత ఫస్ట్ స్టెప్ వచ్చి 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టుకున్నప్పుడు ఫస్ట్ క్యాండిల్ ఎక్కడ ఉందో చూసుకోండి. ఫస్ట్ క్యాండిల్ ఇది ఇవాళది, రైట్. ఇక్కడ ఆర్ఎస్ఐ ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఇక్కడ ఎంత ఉంది ఆర్ఎస్ఐ, మీ అందరికీ తెలిసింది. ఇక్కడ ఎంత ఉంది, 59 ఉంది, రైట్. 59. సో మనం 59.05 అనేది మన ఆర్ఎస్ఐ ఇక్కడ, రైట్. 59.07 ఇది ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఆర్ఎస్ఐ, రైట్. ఇప్పుడు ఏం చేయాలి, ఈ హైలో డిఫరెన్స్ అనేది తీసేయాలి. 945 ఉన్న హైలో డిఫరెన్స్ ఎంతో చూడండి, 22,120.2, రైట్. ఇక్కడ చూడండి 940 అంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ హైలో మార్క్ చేసుకోండి. 22,120.45 మైనస్, రైట్. ఇక్కడ పెడతాను చూడండి ఫస్ట్ క్యాండిల్. తర్వాత 22,056. ఓకే, చూడండి అంటే 64.65 వచ్చింది మనకి, రైట్. 64 పాయింట్స్ డిఫరెన్స్ వచ్చింది ఫస్ట్ హాఫ్ అన్ అవర్ క్యాండిల్. ఇది మనకు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఈ ఆర్ఎస్ఐ ఉంది కదా, రైట్. ఈ ఆర్ఎస్ఐని డివైడెడ్ బై 100 చేయండి. చేస్తే ఎంత వస్తుంది, 0.059 వస్తుంది, రైట్. ఈ 0.059తోని ఈ డిఫరెన్స్ని మల్టిప్లై చేయండి. అంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ డిఫరెన్స్ని మనకు వచ్చిన ఆర్ఎస్ఐ బయట డివైడెడ్ బై 100 చేయంగా వచ్చిన వాల్యూతో మీరు మల్టిప్లై చేయండి. 0.59. ఓకే, ఎంత వచ్చింది, 38.025 వచ్చింది, రైట్. ఈ 38.025 ఇక్కడ రాసి పెట్టుకోండి. ఓకే, 38 పాయింట్ అనుకోండి, అంతే 38 పాయింట్స్ వచ్చింది, రైట్. ఇప్పుడు ఏం చేయాలి మీరు, ఇప్పుడు మనం ఫస్ట్ హాఫ్ అన్ అవర్ క్యాండిల్ మిడ్ పాయింట్ని మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మిడ్ పాయింట్ ఎంత వస్తుంది, హైలో డివైడెడ్ బై 2 చేస్తే మీకు మిడ్ పాయింట్ వస్తుంది కదా, రైట్. దీని మిడ్ పాయింట్ దీని ఫస్ట్ హాఫ్ అన్ అవర్ క్యాండిల్ మిడ్ పాయింట్ 22,120.25 ప్లస్, ఓకే, ప్లస్ మిడ్ పాయింట్ 22,056.6, రైట్. డివైడెడ్ బై 2 చేస్తే దీని మిడ్ పాయింట్ వస్తుంది కదా, అంటే 22,088 అనేది మనకి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ క్యాండిల్ మిడ్ పాయింట్ 22,088, రైట్. 22,088.
88 అనేది మనకి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మిడ్ పాయింట్. ఓకే, ఇది మీరు పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఈ వచ్చిన దానికి ఇప్పుడు మీకు 38 పాయింట్స్ వచ్చింది కదా, ఈ వచ్చిన దానికి మీరు ప్లస్ 38 కలపండి. రైట్, 22 126 వచ్చింది. ఇక్కడ నేను ఒక గ్రీన్ లైన్ గీస్తాను. ఓకే, ఇక్కడికి వెళ్ళిపోయి టెక్స్ట్ ఒక గ్రీన్ లైన్ ఓకే గీస్తాను. గీసి 22 126 అనేది వాల్యూ పెడతాను ఇక్కడ. 22 126 ఇట్లా ఒక లైన్ పెట్టుకున్నాను. చూడండి క్లియర్, ఇట్లా ఒక లైన్ పెట్టినా. రైట్, నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు మిడ్ పాయింట్ ఎంత వచ్చింది 2288 కదా. ఇప్పుడు 22 88.2 మైనస్ తీసేయండి 38 పాయింట్స్ కలపాలి, మిడ్ పాయింట్కి తీసేయాలి. 2250 రైట్. సారీ, దీన్ని గ్రీన్ పెట్టుకోమనుకున్నాం కదా. ఫస్ట్ దాన్ని గ్రీన్ చేద్దాం. రైట్, ఇది గ్రీన్. ఇప్పుడు తీసేయంగా వచ్చింది, ఎంత వచ్చింది మనకి 22, మనకి ఎంత వచ్చింది 2250 వచ్చింది. రైట్, ఒక లైన్ 2250 దగ్గర రెడ్ లైన్ పెడదాం. ఓకే, 22,050 ఇక్కడ ఇది స్టైల్ ఇచ్చి రెడ్ పెడదాం. ఓకే, సో రైట్, ఇట్ట మీకు 2 లైన్స్ వచ్చినాయి. కరెక్ట్. రైట్, ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఈ 38 గుర్తుంచుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని 5 మినిట్స్లో కన్వర్ట్ చేద్దాం. ఓకే, ఇది 5 మినిట్స్లో కన్వర్ట్ చేద్దాం. కన్వర్ట్ చేశాక ఇక్కడి నుంచి మనకి ఎప్పుడైతే ఒక క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయిందో మనం ఏం చేయాలి, బై చేయాలి. ఒక 5 మినిట్స్ క్యాండిల్ దీనిపైన క్లోజ్ అయితే బై చేయండి. ఈ బ్లూ లైన్ అనేది మీకు స్టాప్ లాస్ అవుతుంది. దీని కింద క్యాండిల్ క్లోజ్ అయితే మీరు ఎగ్జిట్. ఓకే, దీని కింద కనుక క్యాండిల్ క్లోజ్ అయింది అంటే సెల్ చేయండి. ఇది మీకు స్టాప్ లాస్ అవుతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా పనిచేసింది ఇవాళ. చూడండి ఎంత పర్ఫెక్ట్గా, అసలు స్టాప్ లాస్ వచ్చింది కానీ స్టాప్ లాస్ ఇక్కడ హిట్ అయిందా, చూడండి ఎంత పర్ఫెక్ట్గా. సో మీరు ఇక్కడ తీసుకున్నా పర్లేదు, ఒకవేళ మిస్ అయింది అనుకోండి ఈ ఏరియాలో మీరు బై చేసినా పర్లేదు. ఓకే, ఇది స్టాప్ లాస్ ఎక్కడ దిగిందా ఫ్రెండ్స్, చూడండి ఎంత పర్ఫెక్ట్గా పనిచేసింది. దీని కింద ఎక్కడ స్టాప్ లాస్ హిట్ అయిందా, కాలేదు. సో ఈ రకంగా మీది పనిచేస్తుంది. నా కమింగ్ టు టార్గెట్స్. రైట్, ఇప్పుడు నీకు ఎంట్రీ తెలిసిపోయింది, స్టాప్ లాస్ తెలిసిపోయింది. కిందకైతే ఇది ఎంట్రీ, ఇది స్టాప్ లాస్. రైట్, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనకి ఎంత వచ్చింది, 38 పాయింట్స్ వచ్చింది కదా. 38 into 3 చేయండి, ఇందాక చెప్పినట్టు. దీన్ని కూడా ఆడ్ నెంబర్స్ మీకు తెలుసు కదా. ఫస్ట్ టార్గెట్ 38 into 3, 38 into 5, 38 into 7 ఇట్లా మీరు వేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, వేసింది వచ్చింది ఏం చేయాలి, ఈ బ్లూ లైన్ కలుపుతూ వెళ్తూ ఉండాలి. రైట్, అంటే మిడ్ పాయింట్ కలుపుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు 38 into 3 ఎంత వచ్చింది, 114 ప్లస్ మనకి బ్లూ లైన్ ఎంత, మనకి 22,088. కరెక్ట్. రైట్, చూడండి 22,202 అనేది మనకి ఫస్ట్ టార్గెట్ అవుతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్. రైట్, చూడండి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వెళ్ళిందా లేదా, ఇన్ని పాయింట్స్. సో ఈ రకంగా మీరు తీసుకుంటారు. దీన్ని నేను బ్లాక్ కలర్ పెడతాను, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కదా. మళ్ళీ ఇంటూ 5 చేస్తే మీకు సెకండ్ టార్గెట్ వస్తుంది. రైట్, ఇందులో పార్ట్ 2 కూడా నేను ట్రై చేస్తాను. అందులో ఇంకా మనకి స్టెప్ బై స్టెప్ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఓకేనా, ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా. అట్నే డౌన్ సైడ్ కనుక ఇక్కడ క్లోజ్ అయింది అనుకుంటే ఇక్కడ ఏం చేస్తారు, పిఈ తీసుకుంటారు, ఇక్కడ సిఈ తీసుకుంటారు. ఏ సిఈ తీసుకుంటారు, దీన్ని ఎడ్దామని సిఈ తీసుకుంటారు, అంటే 22,100 సిఈ తీసుకుంటారు ఇక్కడ. ఒకవేళ కనుక కిందకు వచ్చింది అనుకోండి 22,100 పిఈ తీసుకుంటారు. రైట్, ఈ రకంగా మీరు పైన కింద తీసుకుంటారు. రెడ్ దిగితే రెడ్ కింద క్యాండిల్ క్లోజ్ అయితే సెల్, గ్రీన్ పైన క్లోజ్ అయితే బై, బ్లూ లైన్ ఈజ్ యువర్ స్టాప్ లాస్. ఓకేనా, రైట్, అర్థమైంది కదా. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో చూపెడతాను, స్టాక్లో కూడా చూపెడతాను. ఈ విధంగా మనం రిలేటివ్ స్ట్రెంత్ ఎక్కడ మీరు చూసుండరు ఇట్లాంటి స్ట్రాటజీ. రైట్, ఇట్లా ఆర్ఎస్ఐని కూడా ఈ రకంగా నేను ప్రతి ఇండికేటర్తో క్యాలిక్యులేషన్ బేస్డ్ మీకు స్ట్రాటజీస్ చెప్తాను ఇక నుంచి. ఓకేనా, జాగ్రత్తగా వినండి. ఓకే, ఈ రకంగా మనం యూజ్ చేసుకోవాలి ఆర్ఎస్ఐని. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్ళిపోయి సేమ్ ఇదే పద్ధతి వాడదాం మనం. రైట్, ఈ లైన్స్ అని తీసేస్తాను. రైట్, ఇప్పుడు చూడండి ఇది మనం ఏం చేయాలి, ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో పెట్టుకుందాం. క్లియర్, హాఫ్ అన్ అవర్లో పెట్టాను. క్లియర్. ఓకే, నా ఏం చేయాలి, ఇండికేటర్ యాడ్ చేయాలి కదా ఆర్ఎస్ఐ.
ఆర్ఎస్ఐ. ఓకే, ఇవ్వండి ఆర్ఎస్ఐని యాడ్ చేశాను. క్లియర్. ఇప్పుడు మనకి పర్పుల్ లైన్ ఒకటే కావాలి, ఎల్లో లైన్ మనకు అవసరం లేదు కాబట్టి ఓకే రైట్. ఇప్పుడు 9:15 క్యాండిల్ చూడండి, ఇది 20th కదా, ఇది ఈ క్యాండిల్ హై ఎంత 40, ఇక్కడ ఆర్ఎస్ఐ ఎంత ఉంది 62 ఉంది రైట్. ఇది నోట్ చేసుకోండి, 62 మనకి ఆర్ఎస్ఐ ఉంది రైట్. ఇది మనం నోట్ చేసుకోండి రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ చూడండి 9:15 రైట్. 9:15లో 46,660 మైనస్ ఓకే లో 46,367 తీసేయండి. తీసేస్తే 293 పాయింట్స్ రైట్. 293. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, 0.62 ఉంది కదా రైట్, దీన్ని డివైడెడ్ బై 100 చేయాలి రైట్. చేస్తే 0.62 వస్తుంది కదా. సో ఇప్పుడు ఈ 0.62 ఏం చేయాలి, ఇంటూ 0.62 చేయాలి దీంతో, వచ్చిన డిఫరెన్స్ రైట్. 181 పాయింట్స్ వచ్చింది ఇక్కడ, గుర్తుంచుకోండి 181 పాయింట్స్. ఇప్పుడు 181.6 ఓకే. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మిడ్ పాయింట్ చూసుకోవాలి మనం. హాఫ్ అన్ అవర్ మిడ్ పాయింట్ ఎంత 4060 మైనస్ 46,367 ఓకే. నేను ఏమైనా వాల్యూస్ పొరపాటున తప్పేస్తుంటే మీరు జాగ్రత్తగా వేసుకొని ట్రై చేసి చూడండి ఓకే. ప్లస్ 46,367 డివైడెడ్ బై 2 చేస్తే మన మిడ్ పాయింట్ వస్తుంది. 46,513 అనేది మనకి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మిడ్ పాయింట్ ఓకే. 46,513 ఇదిగోండి, ఇట్లా వేసుకోండి రైట్. ఇట్లా వేసుకున్నాక ఇప్పుడు ఏం చేయాలి మీకు తెలిసిందే. ఇప్పుడు ఈ 181 పాయింట్స్ దీనికి కలపాలి ఓకేనా. ప్లస్ 181 ఓకే, కలిపితే మా గ్రీన్ లైన్ వస్తుంది. 46,694 అనేది ఒక గ్రీన్ లైన్. 46 ఇది గ్రీన్ పెట్టేద్దాం ఫస్ట్. ఇప్పుడు ఏం చేద్దాం, 46,694 ఓకే, ఇది ఒక లైన్ చూసారా, ఎక్కడ చూసారా రైట్. నెక్స్ట్ తీసేయాలి కదా. ఇప్పుడు 46,513 మైనస్ ఎంత మనకి వచ్చింది 181.6 181 పాయింట్ పెట్టుకోండి. 46,332 దిగితే మనకి సెల్ చేయాలి ఓకే. ఇది రెడ్ పెట్టుకుందాం ఓకే. ఈ రకంగా మనం ప్రతిరోజు ఆర్ఎస్ఐని యూజ్ చేసి కూడా మనం ట్రేడ్ చేయొచ్చు రైట్. చూడండి ఎగ్జాక్ట్గా మన స్ట్రాటజీ ఎంత పర్ఫెక్ట్గా పనిచేసిందో చూడండి ఫ్రెండ్స్, మీరే తెలుస్తుంది. వన్స్ ఇది చూడండి, ఇది క్రాస్ అయ్యాక వెళ్ళిపోయిందా రైట్ ఓకే. ఇప్పుడు ఇది ఏం చేయాలి, 5 minutesలో కన్వర్ట్ చేసుకోండి. క్లియర్ రైట్. 5 minutesలో కన్వర్ట్ చేసుకున్నాక ఇంకో విషయం కూడా, ఇది 9:45 తర్వాతనే ట్రేడ్ చేయాలి, నాట్ బిఫోర్ 9:45 ఓకేనా. 9:45 తర్వాతనే ట్రేడ్ చేయాలి ఓకే. చూడండి ఇక్కడ క్రాస్ ఓవర్ అయిందా రైట్, ఇక్కడ వెళ్ళిపోయిందా, వెళ్ళిపోయాక బై చేయాలి. రీట్రేస్మెంట్లో ఇక్కడికి వస్తేనే బై చేయాలి. నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను, ఒకవేళ రీట్రేస్మెంట్ అందకుండా పైకి వెళ్ళిపోతే ఏం చేయాలి అనేది చూడండి రైట్. ఇక్కడ ఒక్కసారి క్రాస్ ఓవర్ అయినాక చూడండి ఓకే. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు దీని టార్గెట్స్ ఏంటి, టార్గెట్స్ మనకు తెలుసు. 181 ఇంటూ 3 చేయండి, చేస్తే ఎంత 543. 543 చేయాలి, మిడ్ పాయింట్కి కలపాలి రైట్. 513 రైట్, ఇట్లా కలపండి. కలిపితే మీకు 4756 అనేది మీకు అంతేనా. 4756 చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా. 4756 ఇదిగోండి మీ టార్గెట్. దీన్ని బ్లాక్ లైన్లో పెడతాను ఓకే. సో ఈ రకంగా మీరు టెస్ట్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇందులో ఇంకా ఉన్నాయి, నేను నెక్స్ట్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా దీని గురించి ఓకేనా. ఈ రకంగా ఆర్ఎస్ఐని ఈ రకంగా నేను యూజ్ చేసుకొని ట్రేడ్ చేస్తాను ఫ్రెండ్స్ జనరల్గా. చూడండి ఇక్కడ వెళ్ళాక ఇది నా టార్గెట్, ఫస్ట్ టార్గెట్ ఇది రైట్. ఈ రకంగా మనం టార్గెట్స్ అనేది ఫిక్స్ చేసుకుంటాము. ఇది ఎంట్రీ పాయింట్, ఇది స్టాప్ లాస్, దీని కిందకి వెళ్తే ఇది ఎంట్రీ పాయింట్, ఇది స్టాప్ లాస్ రైట్. తర్వాత ఇంకోటి ఏంటి, ఇంటూ 5 చేయాలి. 181 ఇంటూ 5 చేస్తే సెకండ్ టార్గెట్ వస్తుంది. 181 ఇంటూ 7 చేస్తే థర్డ్ టార్గెట్ వస్తుంది. ఈ రకంగా మీరు చేసుకుంటూ చూడండి రైట్. ఇంకా ఈ విషయానికి వస్తే ఇంకొక స్టాక్ కూడా తీసుకొని చూద్దాం ఓకే. బజాజ్ ఫైనాన్స్ చూద్దాం. ఇట్లా స్టాక్స్లో కూడా చూపెడతాను, అందుకనే ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్టాక్స్లో కూడా ఎట్లా పనిచేస్తుందని చూపెట్టడానికి రైట్. ఓకే రైట్. ఇందులో 2-3 కండిషన్స్ ఉన్నాయి, చెప్తాను అవి కూడా రైట్. ఇప్పుడు చూడండి, ఇది మనకి ఫస్ట్ ఏం చేయాలి మీకు అందరికీ తెలిసిందే. ఫస్ట్ స్టెప్ ఏంటి, మనం ఫస్ట్ 30 minutes ఫస్ట్ ఏం చేయాలి 30 minutes టైం ఫ్రేమ్ రైట్.
30 మినిట్స్లో పెట్టుకున్నాను బజాజ్ ఫైనాన్స్. ఓకే చూడండి, క్లియర్ పెట్టుకున్నాను. ఈ లెవెల్స్ అని తీసేస్తాను ఒకసారి, తర్వాత మనం మళ్ళీ పెట్టుకుందాం. ఓకే 30 మినిట్స్, ఇది 30 మినిట్స్ రైట్. ఇదిగోండి ఇక్కడికి వచ్చి 30 మినిట్స్లో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆర్ఎస్ఏ మళ్ళీ ఫస్ట్ నుంచి చూపెడుతున్నాను ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి. సెకండ్ స్టెప్ ఆర్ఎస్ఏని యాడ్ చేసుకుందాం రైట్. సో మన ఫస్ట్ 30 మినిట్స్ ఏది ఇది రైట్. దీనికి ఆర్ఎస్ఏ ఎంత ఉంది, 58.6 ఉంది, 59 ఉంది. సరే 58.6 వేసుకోండి. ఓకే 58.6కి ఇప్పుడు క్యాలిక్యులేటర్ యూజ్ చేసి ఫస్ట్ క్యాండిల్ డిఫరెన్స్ తీసేసి దీని మిడ్ పాయింట్ అనేది ఫస్ట్ మార్క్ చేసుకోవాలి రైట్. ఫస్ట్ డిఫరెన్స్ ఎంత ఉందో చూద్దాం. 67.40 ఎంతది, ఒక్క నిమిషం. 67.46.55 మైనస్ లో ఎంత 6681.25. ఓకే చేస్తే ఎంత 65.3. ఇప్పుడు మీ అందరికీ తెలుసు దీన్ని ఏం చేయాలి, బై 100 చేస్తే ఎంత వస్తుంది మనకి 0.586 అనే వాల్యూ వస్తుంది రైట్. ఈ 0.586ని ఈ డిఫరెన్స్ వచ్చిన దానితో మల్టిప్లై చేయాలి. ఓకే ఇంటూ 0.586. ఓకే చేస్తే ఎంత 38.26 వచ్చింది రైట్. మనకి 38.26. ఓకే ఇది వచ్చింది. ఈ 38.26ని ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని మిడ్ పాయింట్ తీసుకోవాలి కదా ఫస్ట్ క్యాండిల్కి, హాఫ్ అన్ అవర్ క్యాండిల్ ఫస్ట్ దానికి. సో ఫస్ట్ మిడ్ పాయింట్ తీద్దాం. 55 ప్లస్ 6681.25 ఫస్ట్ హాఫ్ అన్ అవర్ క్యాండిల్ మిడ్ పాయింట్ తీస్తున్నాను నేను రైట్. ఓకే 67.13 అనేది ఫస్ట్ నేను ఒక లైన్ గీసుకుంటాను ఇక్కడ. 67.13 ఇది మిడ్ పాయింట్ నాకు. 67.13 అనేది నాకు ఎంత కరెక్ట్గా వేసుకోండి, అయితే వాల్యూ 0.9 కూడా ఉంది రైట్. సో 0.9 వేసుకోండి. ఓకే చెప్పాను కదా, నేను ఏమన్నా పొరపాటున వేస్తే మీరు కూడా కరెక్ట్గా వేసుకోండి రైట్. ఇట్లా వేసుకున్నారు కదా రైట్. నెక్స్ట్ దీనికి ఏం చేయాలి ఇప్పుడు మనం, దీనికి మనం ఎంత కలపాలి, ప్లస్ 38.2 కలపాలి రైట్. 38.2 కలిపితే 67.52 దగ్గర నేను ఒక గ్రీన్ లైన్ గీస్తాను. ఓకే 67 గ్రీన్ లైన్, 67.52 దగ్గర ఒక గ్రీన్ లైన్ గీసుకోవాలి మనం. ఓకేనా, ఇట్లా ఒక గ్రీన్ లైన్ గీసాం. అటనే కిందకి తీసేయాలి కదా. తీసేయాలంటే ఎంత 67.13.9. ఓకే 9 మైనస్ 38.2, 66.75 దగ్గర ఒక రెడ్ లైన్ గీయాలి. ఇక్కడ రెడ్ లైన్ 66.75 కరెక్ట్గా పెట్టాను. ఓకే వెరీ గుడ్. ఎట్ట రెడ్ లైన్ గీసుకోవాలి. ఇప్పుడు మనకి దీనిపైన క్లోజ్ అయితే బై, దీని కింద క్లోజ్ అయితే సెల్ రైట్. తర్వాత రేంజ్ బౌండ్లు ఎట్లా ఉన్నా కూడా నేను తర్వాత దాంట్లో చెప్తాను ఎట్లా ట్రేడ్ చేయాలి ఒకళ్ళు రాకపోతే రైట్. ఇప్పుడు ఏం జరిగింది మనకి చూడండి, ఈ ఏరియాలో మనకి ఎంట్రీ దొరికింది రైట్. దీనిపైన ఎక్కడ 67.52 రైట్, దీనికి ఎంట్రీ దొరికింది. సో ఇప్పుడు దీనికి టార్గెట్స్ చూద్దాం, రీచ్ అయినాయా లేవో చెక్ చేసుకుందాం. ఓకేనా, రీచ్ ఎట్లా 38 ఇంటూ ఫస్ట్ టార్గెట్ ఏం చేయాలి, 3తో మల్టిప్లై చేయాలి రైట్. 114 ప్లస్ 67.13 కరెక్ట్. మిడ్ పాయింట్కి యాడ్ చేశాను అంతే కదా కరెక్ట్. ఇప్పుడు 68.25 దాకా 27 దాకా వెళ్ళాలి. ఓకేనా, టార్గెట్ రీచ్ అయిందా లేదా, కాలేదు రైట్. ఓకే ఇట్లా మనం చూసుకోవాలి. 67 అయినా కూడా చూడండి ఇక్కడ టార్గెట్ రీచ్ కాలేదు కాబట్టి ఖచ్చితంగా రేపు మార్క్ చూడండి, ఇది ఖచ్చితంగా ఈ టార్గెట్ అనేది హిట్ కావాలి మనకి, ఏదైనా హిట్ కావాలి. సో మనం ఇట్లా హిట్ కాకపోయినా మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు రైట్. చూడండి ఇక్కడ పోయినా చూడండి, ఒక్కసారి పైకి వెళ్ళి చూడండి మన స్టాప్ లాస్ వైపు ఏమన్నా వచ్చిందా, ఏం రాలేదు. సో మీరు ఇక్కడ తీసుకున్నా కూడా ఇంకా ప్రాఫిట్లోనే ఉంటారు కానీ లాస్లో అయితే ఉండరు. సో ఈ రకంగా నేను ఈ ఆర్ఎస్ఐ యూజ్ చేసి నేను ట్రేడ్ చేస్తాను. ఇందులో స్టాక్ కాబట్టి స్టాక్ అనేది ఫస్ట్ సెలెక్షన్ చేసుకోవాలి కాబట్టి అన్ని స్టాక్స్లో నేను ర్యాండమ్గా బజాజ్ ఫైనాన్స్ తీసి చూపెట్టాను. ఓకేనా రైట్. మీకు కావాలంటే ఫిన్ నిఫ్టీ కూడా చూద్దాం. ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని స్టాక్స్ గురించి మీరు జాగ్రత్తగా వింటారు అని చెప్పి చూని. ఓకే మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయితే అని చెప్పేసి నేను అన్నిటి మీద చూపెడుతున్నాను రైట్. సరే ఇప్పుడు ఫిన్ నిఫ్టీ కూడా ఇంకొకటి కూడా చూపెడుతుంది, ఎందుకంటే కొత్త స్ట్రాటజీ కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇందులో కండిషన్స్ ఉన్నాయి, 2 కండిషన్స్.
వీడియో లెంత్ ఎక్కువైతుంది కాబట్టి నేను నెక్స్ట్ పార్ట్ చేస్తాను దీన్ని తప్పకుండా. ఓకేనా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చూడండి, దీన్ని కూడా ఏం చేయాలి మీరు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి. రైట్, పెట్టుకున్నాను. ఆల్రెడీ ఆర్ఎస్ఐ యాడ్ చేయాలి, ఆల్రెడీ యాడ్ చేసే ఉంది కాబట్టి నో ఇష్యూ. సో ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్ హాఫ్ అన్ అవర్ ఏది, రైట్, ఇక్కడ హాఫ్ అన్ అవర్, రైట్, ఇది హాఫ్ అన్ అవర్ క్యాండిల్. చూడండి, క్యాలిక్యులేటర్ తీసి మనం డిఫరెన్స్ తీసుకుందాం. ఫస్ట్ హాఫ్ అన్ అవర్, ఫస్ట్ ఆర్ఎస్ఐ చూద్దాం ఎంత ఉందో. ఆర్ఎస్ఐ ఎంత ఉంది, 63.98 ఉంది, రైట్, 63.64 అనుకోండి. ఓకే, 64 ఈజ్ అవర్ ఆర్ఎస్ఐ. ఓకే, రైట్. నా ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ చూడండి 20,607.3, రైట్, మైనస్ లో ఎంత 20,482, కరెక్ట్. వేస్తే ఎంత 125 మన దీంతో ఇప్పుడు దీన్ని 100తో డివైడ్ చేస్తే రాయాలి కదా, ఫస్ట్ 100తో డివైడ్ చేయాలి కదా, 0.64. ఈ 0.64ని ఈ ఫస్ట్ హాఫ్ అన్ అవర్కి వచ్చిన డిఫరెన్స్ అని మల్టిప్లై చేయాలి ఇంటూ 0.64, కరెక్ట్, 80 పాయింట్స్ వచ్చింది, రైట్, 80 పాయింట్స్. ఓకే, 80.2 అనుకోండి అయితే, రైట్. దీన్ని ఇప్పుడు మిడ్ పాయింట్ తీసుకోవాలి మనం. మిడ్ పాయింట్ తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ మిడ్ పాయింట్ తీద్దాం. 0.7 ప్లస్ 2482 డివైడెడ్ బై 2 వేస్తే మనకి మిడ్ పాయింట్ వస్తుంది కదా, 2544 అనే దగ్గర ఒక లైన్కి ఇద్దాం. 2544 అనే దగ్గర ఒక లైన్ గీసాను, రైట్. సో ఈ లైన్ మనం బ్లాక్ ఆర్ బ్లూ ఏదైనా పెట్టుకుందాం. ఓకే, ఇది మనకి మిడ్ పాయింట్, కరెక్ట్. ఇప్పుడు ఇది మనకి మిడ్ పాయింట్ వచ్చింది. ఈ మిడ్ పాయింట్ని యాడ్ చేయాలి కదా ఇప్పుడు క్యాలిక్యులేటర్ యూజ్ చేసి. ప్లస్ మనం ఎంత యాడ్ చేయాలి, 80.2 యాడ్ చేయాలి. 80.2 యాడ్ చేస్తే ఎంత 2624 అనేది ఒక గ్రీన్ లైన్ గీద్దాం. 20 గ్రీన్ పెడదాం ఫస్ట్, స్టైల్ గ్రీన్. ఓకే, సారీ 2624 పెట్టాలి. 2624 ఇట్లా లైన్ పెట్టుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇది. ఇది దాటాక చూడండి ఎంత పైకి వెళ్ళిపోయిందో, రైట్. నెక్స్ట్ డౌన్ సైడ్. ఓకే, డౌన్ సైడ్ ఎట్లా 2544 ఇదేనా, 2544 మైనస్ 80.2, 2463 కనుక దిగితే మనం సెల్ చేయాలి. 2463 కనుక దిగితే మనం సెల్ చేయాలి. ఇట్లా మనం పెట్టుకోవాలి. 2463 దీని కింద రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే దీన్ని అగైన్ కన్వర్ట్ టు 5 minutes. ఓకేనా, చూడండి ఇక దీనిపైకి వెళ్ళాక మీరు ఎక్కడ బై చేసినా చూడండి. జనరల్గా ఇక్కడ రీట్రేస్మెంట్ వచ్చినప్పుడు బై చేయాలి. ఇట్లా రీట్రేస్మెంట్ రాకపోతే ఏం చేయాలో నేను చెప్తాను తర్వాత వీడియోలో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు టార్గెట్స్ ఏమొస్తాయి, 80.2 ఇంటూ 3. ఓకే, ఎంత 240.6. 240.6 ప్లస్ దేనికి కలపాలి మనం, 2544 కలపండి. 2784 అనేది ఫస్ట్ టార్గెట్. చూడండి 2784. దీని గురించి ఇంకా ఫుల్గా వీడియో చేస్తాను విత్ ఆల్ కండిషన్స్. ఓకేనా, చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఫస్ట్ టార్గెట్ వచ్చిందా లేదా. సో ఈ రకంగా మనం చెప్పాను కదా కొన్ని కండిషన్స్ ఉంటాయని, అవి కూడా ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. జనరల్గా ఇది అబ్జర్వ్ చేసి చూడండి ఈ 1-2 days. ఇంకా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఆ కండిషన్స్ కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. స్టాక్లో కూడా ఏ స్టాక్ మీద పడితే ఆ స్టాక్ కాదు, స్టాక్లో కూడా మనం సెలెక్షన్ చేసుకొని ఆర్ఎస్ఐని బట్టి ఆర్ఎస్ఐ ఎంత ఉంటేనే ఆ స్టాక్లో చేయాలి అనే దాన్ని బట్టి కూడా నేను చెప్తాను. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ మన ఆర్ఎస్ఐ ఇండికేటర్ యూజ్ చేసి మన ఇంట్రాడే స్ట్రాటజీ అనేది. ఓకే, క్లియర్గా అర్థమైంది కదా. ఏమైనా ఉంటే డౌట్స్ ఫస్ట్ మొత్తం స్ట్రాటజీ వినండి, ఇంకో పార్ట్ కూడా వస్తుంది, ఆ పార్ట్ కూడా వినండి. మొత్తం కంప్లీట్గా విన్నాక అప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి, డౌట్స్ అన్ని క్లియర్ చేసుకున్నాక. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.